పిల్లల ముఖాల్లో ఎలా కనిపిస్తుందో మనల్ని చూసినప్పుడు కూడా మన పరలోకపు తండ్రి స్వభావం మనలో కనిపించాలి. ఎప్పుడైతే మనం పవిత్రతతో కడగబడతామో అప్పుడు మనం ఆయన సొత్తవుతాము. మన లోపల ఉన్న ఆత్మ మనల్ని దేవునితో అనుసంధానిస్తుంది. మన శారీరక కళ్ళు లోకాన్ని చూస్తే మన ఆత్మనేత్రాలు దేవుని ఉనికిని గుర్తిస్తాయి. ఈ నేత్రాలు తెరవబడాలంటే మనకు రోజువారీ ఏకాంత ప్రార్థన ఎంతో అవసరం. 2. మన దేహం ఆయన నివాసం. మనం నివసించే ఇల్లు మనకు ఎంత ముఖ్యమో దేవుడు నివసించే మన దేహం ఆయనకు అంతకంటే ముఖ్యం. మన శరీరం మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి కాదు, అది ఆయనకు అనుకూలమైన మందిరంగా ఉండాలి. ఒక పవిత్రమైన ఇంట్లో చెత్తాచెదారం ఉండకూడదు కదా. అలాగే మన ఆలోచనలు మన క్రియలు కూడా దేవుడు నివసించడానికి యోగ్యంగా ఉండాలి. మెలకువగా ఉంటూ ప్రార్థనతో మన దేహాన్ని ఆయనకు అర్పించుకోవాలి. 3. ప్రార్థన మరియు పట్టుదల. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఒంటరివారం కాదు. ఆయనే మన హృదయాల నుండి తండ్రి అని పిలిచే ధైర్యాన్ని మనకిస్తారు. అయితే ఈ అనుబంధం బలంగా ఉండాలంటే మనం ప్రతి సమయమందు ఆత్మలో ప్రార్థించాలి. కేవలం మనకోసం మాత్రమే కాదు, తోటివారందరికోసం పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. మనం ఆత్మతో నింపబడినప్పుడు మన చిత్తం తగ్గి ఆయన చిత్తం మనలో నెరవేరుతుంది. ముగింపు. మిత్రులారా, మనం దేవుని నివాసస్థలముగా రూపాంతరం చెందుతున్నాము. ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి మనల్ని మనమొక సాధారణ వ్యక్తిగా కాకుండా దేవుని పవిత్ర ఆలయంగా గుర్తించుకుందాం. మన ప్రవర్తన, మన మాట తీరు ఆయనకు గౌరవం తెచ్చేలా ఉండాలి. ఆయనకు అర్హమైన పాత్రలుగా మనల్ని మనం మలుచుకుందాం. ఆయన నివాసం మనలోనే ఉంది. ఆ చిరునామాను పవిత్రంగా ఉంచుకుందాం. మీరు కోరిన విధంగా ఈ ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ అందమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మీ అపారమైన కృపతో మమ్మల్ని ప్రేమించి మీ రక్తముతో మమ్మల్ని కడిగి మీ పిల్లలుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రములు. నాయనా, మా దేహము మీ ఆత్మ నివసించే పరిశుద్ధ ఆలయమని మేము గ్రహిస్తున్నాము. మా హృదయమే మీ నివాసస్థలమని, మా ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారని నమ్ముతున్నాము. మా ఆత్మనేత్రాలను తెరిచి మీ చిత్తాన్ని వివేచించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, మా దేహము మా ఇష్టానుసారముగా కాక మీకు అనుకూలమైన యోగ్యమైన పాత్రగా వాడుకొనండి. ప్రతి సమయమందు మెలకువగా ఉండి పట్టుదలతో ప్రార్థించే ఆత్మను మాకు దయచేయండి. మా ఆలోచనలు, మా మాటలు, మా క్రియలు మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండాలని కోరుకుంటున్నాము. మీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించి మీ నివాసస్థలముగా మమ్మల్ని నిత్యం పవిత్రంగా ఉంచమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.